హాయ్ హాల్ మనం ఈరోజు వచ్చేసరికి ఈవీఎస్ కంటెంట్ సీటెట్ ఆర్ టెట్ ఆర్ ఎనీ కాంపిటీషన్ ఎగ్జామ్కి యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఈరోజు మనం క్లాస్లో చెప్పుకుందాం. సో కంపల్సరీ లాస్ట్ దాకా వాచ్ చేయండి. సో కంపల్సరీ ఎవ్రీ క్వశ్చన్కి మీరు లాస్ట్కి ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ ఇదే కాకుండా మీరు ఎలాబరేట్ నాలెడ్జ్ కూడా ఈ క్లాస్తో నేర్చుకుంటారు. సో కంపల్సరీ లాస్ట్ దాకా వాచ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పిక్చర్ ప్లాంట్ నెపెంథిస్ ఈజ్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ అవర్ కంట్రీ డూ మోస్ట్ పీపుల్ లైక్ టు ఈట్ సీ ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి డెజర్ట్ ఆఫ్ ఓక్ ట్రీ ఇది ఎక్కడ లభిస్తుందని అడిగాడు. సో కంపల్సరీ లాస్ట్ దాకా వాచ్ చేయండి, దీనికి కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి సెలెక్ట్ కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ద కేజడి దీని గురించి కూడా నేర్చుకుంటారు లాస్ట్ దాకా వాచ్ చేస్తే. ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ బ్రెయిలీ స్క్రిప్ట్ రోస్ ఆఫ్ రేజెడ్ డాట్స్ ఆర్ మేడ్ ఆన్ ఏ థిక్ పేపర్ దిస్ స్క్రిప్ట్ ఈజ్ బేస్డ్ ఆన్. అంటే బ్రెయిలీ స్క్రిప్ట్లో ఎన్ని డాట్స్ ఉంటాయి, ఎన్ని పాయింట్స్ ఉంటాయో అడిగాడు, దీని గురించి కూడా క్లారిటీ నేర్చుకుంటారు, లాస్ట్ దాకా వాచ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి టొపికో కర్రీ అండ్ మేడ్ విత్ కోకోనట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో కంపల్సరీ లాస్ట్ దాకా వాచ్ చేయండి. ఇదే కాకుండా మీరు చాలా అంటే చాలా నాలెడ్జ్ క్వశ్చన్స్ మీరు గెయిన్ చేస్తారు ఈ క్లాస్లో. సో క్లాస్ స్టార్ట్ చేద్దాం. మనం ఈరోజు వచ్చేసరికి ఈవీఎస్ అంటే టెట్ అండ్ సీటెట్ అండ్ ఎవ్రీ టెట్ అండ్ డిఎస్సిలో కూడా కంపల్సరీ ఇది యూజ్ అవుతుంది. అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ క్లాస్ యూజ్ అవుతుంది. మనం వచ్చేసరికి ఈవీఎస్ కంటెంట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ గురించి కంపల్సరీ మొత్తం ఓవరాల్ టాపిక్స్ ఇందులో ఉంటాయి. కంపల్సరీ లాస్ట్ దాకా వాచ్ చేయండి, అన్ని టాపిక్స్ కవర్ అయి ఉంటాయి. ప్రతి ఇయర్ అడిగే క్వశ్చన్స్ బేస్డ్ ఈ క్లాస్ ఉంటుంది. సో కంపల్సరీ లాస్ట్ దాకా వాచ్ చేయండి. ఈవీఎస్ కంటెంట్లో కొన్ని ఇంపార్టెంట్ డేస్ అడుగుతాడు. సో కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఇందులోకి వెళ్ళి కంపల్సరీ 1 మార్క్ వస్తుంది డేస్లోకి వెళ్ళి. సో కంపల్సరీ అంటే అబ్జర్వ్ చేయండి ఏ డే ఎప్పుడు ఉందనేది. వరల్డ్ డేస్ ఇవన్నీ ఇంపార్టెంట్ డేస్ గుర్తుంచుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. ఇంపార్టెంట్ డేస్ ఎర్త్ డే, వరల్డ్ హెల్త్ డే వచ్చేసరికి ఏప్రిల్ 22 గుర్తుంచుకోండి. దీనికి రిలేటెడ్గా మార్చ్ 22 అంటే వరల్డ్ వాటర్ డే గుర్తు రావాలి మనకి. ఎర్త్ డే, వాటర్ డే. ఎర్త్ డే వచ్చేసరికి ఏప్రిల్ 22. ఇవన్నీ వరల్డ్ డేస్, వరల్డ్ ఇంపార్టెంట్ డేస్ గుర్తుంచుకోండి. ఎర్త్ డే వచ్చేసరికి ఏప్రిల్ 22, వాటర్ డే, వరల్డ్ వాటర్ డే వచ్చేసరికి మార్చ్ 22. అండ్ నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ డే వచ్చేసరికి జూన్ 5 గుర్తుంచుకోండి, జూన్ 5. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైగర్ డే వచ్చేసరికి జూలై 29. మనకు జూలై 29 అంటే ఏం గుర్తు రావాలంటే కరణం మల్లేశ్వరి తెలుసా? కరణం మల్లేశ్వరి ఈమె ఏపీకి చెందిన వ్యక్తి. ఈమె ఏం చేస్తారంటే ఈమె మెడల్స్ వచ్చేసరికి 29 గెలుస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. దీనికి రిలేటెడ్గా కరణం మల్లేశ్వరి అనే ఆమె 29 మెడల్స్ గెలుస్తుంది, ఇంటర్నేషనల్ మెడల్స్ గెలుస్తుంది. ఇది కూడా గుర్తుంచుకోండి. టైగర్ డే అంటే మనకు గుర్తుకు రావాలా జూలై 29 అంటే మనకు గుర్తుకు రావాలా కరణం మల్లేశ్వరి ఇన్ని మెడల్స్ గెలిచింది 29 ఇంపార్టెంట్ అని చెప్పిన. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఓజోన్ డే, వరల్డ్ ఓజోన్ డే వచ్చేసరికి సెప్టెంబర్ 16. నోట్ డౌన్ చేసుకోండి, సెప్టెంబర్ 16. అండ్ నెక్స్ట్ వరల్డ్ యానిమల్ డే వచ్చేసరికి అక్టోబర్ 4. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంది వైల్డ్ లైఫ్ వీక్ అంటారు, వైల్డ్ లైఫ్ వీక్ అక్టోబర్లో ఉంటుంది. ఇది కూడా అడుగుతాడు. 2 to 8 గుర్తుంచుకోండి, 2 to 8. వైల్డ్ లైఫ్ వీక్ వచ్చేసరికి అక్టోబర్ 2 to 8 గుర్తుంచుకోండి. వైల్డ్ లైఫ్ వీక్ వచ్చేసరికి అక్టోబర్ 2 to 8. యానిమల్ డే అక్టోబర్ 4. ఓజోన్ డే సెప్టెంబర్ 16. టైగర్ డే జూలై 29 అంటే మనకు కరణం మల్లేశ్వరి గుర్తు రావాలా 29 మెడల్స్. ఎన్విరాన్మెంట్ జూన్ 5. వరల్డ్ వాటర్ డే మార్చ్ 22 అంటే మనకి ఇది గుర్తు రావాలా 22 అంటే మన మైండ్లో వరల్డ్ ఎర్త్ డే కూడా ఏప్రిల్ 22 అని గుర్తు రావాలా. ఇవి ఇంపార్టెంట్ డేస్ అండి. కంపల్సరీ ఎగ్జామ్లలో ఎవ్రీ ఇయర్ అడిగిండు. సో కంపల్సరీ ప్రతిదీ నోట్ డౌన్ చేసుకోండి, బై హార్ట్ చేయండి, వచ్చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్స్ వచ్చేసరికి అంటే మన స్టేట్లో ఏ ఫుడ్ ఫేమస్ అనేది ఎగ్జామ్లో అడుగుతాడు. సీటెట్లో అండ్ టెట్లో ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతాడు. సెకండ్ టాపిక్ ఇది. ఇందులోకి వెళ్ళి ఇక్కడ పక్కా 1 మార్క్ వస్తుంది. సో కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి ఎవ్రీది. ఇక్కడ వచ్చేసరికి అంటే చైనా హాంకాంగ్లో వచ్చేసరికి లింగ్ హూఫెన్ అనే ఫుడ్ ఫేమస్. ఇది వచ్చేసరికి మీట్ ఆఫ్ స్నేక్ అంటే అక్కడ పాము యొక్క మాంసం తింటారు. లింగ్ హూఫెన్ ఇది వచ్చేసరికి హాంకాంగ్. ఇది కూడా పోయిన ఇయర్లో అడిగాడు, కావాలంటే ప్రీవియస్ పేపర్ చూడండి. హాంకాంగ్లో వచ్చేసరికి లింగ్ హూఫెన్ అనే ఫుడ్ ఫేమస్. ఇది వచ్చేసరికి మీట్ ఆఫ్ స్నేక్. హాంకాంగ్లో ఫేమస్ అని అడిగింది అనుకో లింగ్ హూఫెన్ పెట్టండి. అది దేనిదని అడిగితే మీట్ ఆఫ్ స్నేక్, అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి కాశ్మీర్ వచ్చేసరికి ఫిష్ ఫేమస్ ఇక్కడ. ఇది వచ్చేసరికి కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్ గుర్తుంచుకోండి. కాశ్మీర్లో కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. ఫిష్ వచ్చేసరికి కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. ఇక్కడ వచ్చేసరికి గోవాలో వచ్చేసరికి సేమ్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ గుర్తుంచుకోండి, కోకోనట్ ఆయిల్.
గుర్తుంచుకోండి. దానికి డిఫరెన్స్, కాశ్మీర్లో వచ్చేసరికి ఫిష్ ఫేమస్ బట్ కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. గోవాలో వచ్చేసరికి ఫిష్, ఇది వచ్చేసరికి కోకోనట్ ఆయిల్లో ఉంటుంది. మనం ఇంతకుముందు మన ప్రీవియస్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగిన, సో కంపల్సరీ దానికి రైట్ ఆన్సర్ చేసిన వాళ్ళందరూ ఇదే గోవా గుర్తుంచుకోండి. కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ గోవా. కాశ్మీర్ వచ్చేసరికి కుక్డ్ ఇన్ మస్టర్డ్ ఆయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కేరళ వచ్చేసరికి టోపికా కర్రీ అండ్ మేడ్ విత్ కోకోనట్ ఆయిల్. ఫిష్ కుక్డ్ ఇన్ కోకోనట్ ఆయిల్ అంటే టోపికా అనే కర్రీ కోకోనట్ తోటి తయారవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా ఫేమస్ ఫుడ్. అండ్ ఇక్కడ దాదాపు ఓవరాల్గా కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తారు. కేరళ అంటే కోకోనట్ ఆయిల్ గుర్తు రావాలా. అండ్ ఇక్కడ టోపికా కర్రీ కూడా గుర్తు రావాలా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బీహార్లో వచ్చేసరికి లిట్టి చోకా అనే ఫుడ్ ఫేమస్. లిట్టి చోకా గుర్తుంచుకోండి, లిట్టి చోకా. మనకు ఈ ఫుడ్స్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అహ్మదాబాద్లో వచ్చేసరికి కంపల్సరీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిండు. ఇక్కడ రైల్వే స్టేషన్లో దొరికేది డోక్లా చట్నీ విత్ లెమన్ రైస్. గుర్తుంచుకోండి, డోక్లా చట్నీ విత్ లెమన్ రైస్ వస్తాయి కంపల్సరీ. అహ్మదాబాద్ గుజరాత్ గుర్తు రావాలా. గుజరాత్లో ఉంటుంది ఇది. సో కంపల్సరీ గుర్తుంచుకోండి. అహ్మదాబాద్ మనకు నెంబర్ ఆఫ్ టైంలో అడిగిండి ఎగ్జామ్. అక్కడ దొరికే ఫుడ్ ఫేమస్ ఏంటంటే డోక్లా విత్ చట్నీ విత్ లెమన్ అండ్ రైస్. అహ్మదాబాద్ అంటే డోక్లా చట్నీ విత్ లెమన్ రైస్ గుర్తు రావాలి. అండ్ వస్లాలో వచ్చేసరికి బటోటో వడ పూరి షూక్ అండ్ దూద్. అర్థమైందా? వస్లాలో వచ్చేసరికి బటోటో వడ పూరి షూక్ దూద్ గుర్తుంచుకోండి ఇవి. అండ్ నెక్స్ట్ ఉడిపిలో వచ్చేసరికి ఇడ్లీ వడ ఫేమస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మిజోరంలో వచ్చేసరికి రైస్ ఫేమస్. మిజోరంలో రైస్ ఫేమస్. అండ్ ఇక్కడ ఇంకొకటి వచ్చేసరికి డ్యాన్స్ కూడా చెరావ్ డ్యాన్స్ ఫేమస్. ఇది కూడా నెక్స్ట్ డ్యాన్స్ క్లాస్లో వస్తుంది. మిజోరంలో వచ్చేసరికి రైస్ ఫేమస్. అండ్ నెక్స్ట్ వచ్చరికి అస్సాంలో వచ్చేసరికి రైస్ అండ్ టీ అండ్ లూచి అండ్ చోలా దాల్ గుర్తుంచుకోండి. అహ్మదాబాద్లో డోక్లా చట్నీ విత్ లెమన్ రైస్. అండ్ నెక్స్ట్ వస్లాలో వచ్చేసరికి బటోటా వడ పూరి షూక్ దూద్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉడిపిలో ఇడ్లీ వడ. అండ్ మిజోరంలో రైస్ ఫేమస్. ఇక్కడ మిజోరంలో వచ్చేసరికి చెరావ్ డాన్స్ ఫేమస్. అండ్ అస్సాంలో రైస్ అండ్ టీ లూచి అండ్ చోలా దాల్. ఇవి నెంబర్ ఆఫ్ టైం మన ఎగ్జామ్లలో ఫుడ్స్లో వచ్చిన క్వశ్చన్స్. సో కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి ప్రతిదీ. ప్లాంట్స్ ఇది కంపల్సరీ టెట్ సీటెట్లో కంపల్సరీ వీటి గురించి 1 మార్క్ ఎవ్రీ ప్రీవియస్ పేపర్లో ఉంది. సో కంపల్సరీ ఇవి కూడా నోట్ డౌన్ చేసుకోండి. ప్రతిసారి వీటి గురించి అడుగుతాడు. సో కంపల్సరీ ప్లాంట్స్ కూడా ఇంపార్టెంట్. అండ్ వచ్చేసరికి ఫస్ట్ ది డెజర్ట్ ఆఫ్ ఓక్ ట్రీ వచ్చేసరికి ఆస్ట్రేలియాలో లభిస్తుంది. ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియా గుర్తుంచుకోండి. డెజర్ట్ ఆఫ్ ఓక్ ట్రీ ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ సరికి నేపంతీస్ పిక్చర్ ప్లాంట్ ఉందా, ఇది వచ్చేసరికి ఆస్ట్రేలియా అండ్ ఇండియా అండ్ మేఘాలయ గుర్తుంచుకోండి. డెజర్ట్ ఆఫ్ ఓక్ ట్రీ వచ్చేసరికి ఓన్లీ ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ సరికి నేపెంతిస్ పిక్చర్ ప్లాంట్ వచ్చేసరికి ఆస్ట్రేలియా అండ్ మేఘాలయ అండ్ ఇండోనేషియా మూడులల్లో ఇది దొరుకుతుంది. నేపెంతిస్ అనే ప్లాంట్ ఇది వచ్చేసరికి ప్రీవియస్ క్లాస్లో మన క్లాస్లో ఉంటుంది. నేపెంతిస్ ఇది ఇన్సెక్టోరస్ ప్లాంట్స్ అని అంటారు. ఇవి అంటే కొన్ని కీటకాలని ట్రాప్ చేస్తాయి. ఎందుకు ట్రాప్ చేస్తాయి అంటే ఇది బతకాలంటే దానికి నైట్రోజన్ అవసరం. ఆ పురుగుల్ని చంపి దానిలో ఉన్న నైట్రోజన్ తీసుకుంటాయి. అందుకే వీటిని ఇన్సెక్టోరస్ ప్లాంట్స్ అని అంటారు. నేపెంతిస్ పిక్చర్ ప్లాంట్ ఇది వచ్చేసరికి ఎక్కడ ఉంటుందంటే ఆస్ట్రేలియా, మేఘాలయ అండ్ ఇండోనేషియాలో లభిస్తుంది. ఇండియాలో కూడా ఇది లభిస్తుంది మేఘాలయ. నేపథ్యం పిక్చర్ ప్లాంట్ డెజర్ట్ ఆఫ్ ఓక్ ట్రీ ఓన్లీ ఆస్ట్రేలియా. అండ్ నెక్స్ట్ కేజరీ ట్రీ, దీన్ని కేజరీ ట్రీ అని కూడా అంటారు. గుర్తుంచుకోండి. కేజరీ ట్రీ అని కూడా అంటారు. ఇది వచ్చేసరికి ఫౌండ్ ఇన్ రాజస్థాన్లో ఉంటుంది. మనకు రాజస్థాన్ అంటే గుర్తుకు రావాలా, ఇంకా మేడ్ ఆఫ్ మడ్ హౌసెస్ గుర్తు రావాలా. కేజరీ ట్రీ వచ్చేసరికి కేజరీ ట్రీ రాజస్థాన్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ సరికి బనియన్ ట్రీ గురించి ఏమడిగినంటే దీని లైఫ్ స్పాన్ వచ్చేసరికి 200 years. గుర్తుంచుకోండి 200 years. ఇది వచ్చేసరికి అంటే కొన్ని మెడిసిన్స్కి యూజ్ చేస్తారు ఈ ట్రీస్ని. సో కంపల్సరీ గుర్తుంచుకోండి. ఈ కేజరీ ట్రీ కూడా చాలా మెడిసిన్స్కి యూజ్ చేస్తారు. అండ్ హైలీ ప్రోటీన్ ఫ్రూట్ అని అంటారు దీన్ని. అండ్ నెక్స్ట్ సరికి నేపంతిస్ వచ్చేసరికి ఆస్ట్రేలియా, ఇండోనేషియా అండ్ మేఘాలయలో ఉంటుంది. ఇది ఆస్ట్రేలియాలో ఉంటుంది. ఇవి ప్లాంట్స్ గురించి. సో కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి, పక్కా ఎగ్జామ్లలో వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రావెల్ అంటే ఎక్కడంటే వీరు ట్రావెల్ చేసిన పార్ట్ గురించి మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ ట్రావెల్లోకి కూడా 1 మార్క్ పక్కా వస్తుంది. ఎవ్రీ ప్రీవియస్ ఇయర్లో కంపల్సరీ అడిగిండు. అండ్ ఫస్ట్ ట్రావెల్ టాపిక్లో వచ్చేసరికి స్పేస్లో ఎవరెవరు ట్రావెల్ చేసినా గుర్తుంచుకుందాం. ఫస్ట్ యూరి గగారిన్, ఇతను వచ్చేసరికి ఫస్ట్ అంటే స్పేస్లో ట్రావెల్ చేసింది ఎవరంటే యూరి గగారిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే ఓన్లీ మేల్ వచ్చేసరికి యూరి గగారిన్, ఫీమేల్ వచ్చేసరికి వాలెంటీనా తెరిష్కోవా. గుర్తుంచుకోండి, వాలెంటీనా తెరిష్కోవా. ఈమె వచ్చేసరికి ఫీమేల్, వాలెంటీనా తెరిష్కోవా. అండ్ మేల్ వచ్చి అడిగింది అనుకో యూరి గగారిన్. ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళింది ఎవరని అడిగితే ఫస్ట్ యూరి గగారిన్. అండ్ ఫీమేల్ వచ్చేసరికి వాలెంటీనా తెరిష్కోవా. అండ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వచ్చేసరికి అంటే చంద్రుని మీద ఫస్ట్ కాలు మోపింది ఎవరని అడిగింది అనుకో నీల్ ఆర్మ్స్ట్రాంగ్. గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చరికి రాకేష్ శర్మ, మన ఇండియా నుంచి ఫస్ట్ స్పేస్లోకి వెళ్ళింది రాకేష్ శర్మ. అండ్ నెక్స్ట్ వచ్చరికి కల్పనా చావ్లా, మన ఇండియా నుంచి యాజ్ ఎ ఫీమేల్గా వెళ్ళింది స్పేస్లోకి ఎవరంటే ఫస్ట్ కల్పనా చావ్లా వెళ్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చరికి సునీత విలియమ్స్ తర్వాత వెళ్తుంది. ఇవి గుర్తుంచుకోండి. స్పేస్లోకి వెళ్ళి కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. యూరి గగారిన్ అంటే మేల్. అండ్ నెక్స్ట్ లేడీస్ అడిగిన అనుకో వాలెంటీనా తెరిష్కోవా. ఫస్ట్ వీరిద్దరు స్పేస్లోకి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అంటే మూన్ మీద ఫస్ట్ కాల్ మోపింది ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అండ్ రాకేష్ శర్మ ఫస్ట్ మేల్ స్పేస్లోకి వెళ్ళింది. అండ్ నెక్స్ట్ వచ్చరికి కల్పనా చావ్లా సెకండ్. అండ్ నెక్స్ట్ సునీత విలియమ్స్ థర్డ్. గుర్తుంచుకోండి, స్పేస్లోకి ట్రావెల్ చేసింది వీరు.
సో కంపల్సరీ 1 మార్క్ వస్తుంది, నోట్ డౌన్ చేసుకోండి ఎవ్రీ. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైబ్స్ వచ్చేసరికి అంటే ఇవి ట్రైబ్స్ అంటే ఏ ప్రాంతంలో ఎటువంటి గిరిజనులు నివసిస్తారో వాటి గురించి కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిండు. సో కంపల్సరీ టెట్ సీటెట్ ఎవ్రీ ప్రీవియస్ పేపర్ మీరు చూస్తే కంపల్సరీ అందులోకి వెళ్ళి 1 మార్క్ ఉంటుంది. సో కంపల్సరీ ఇవి కూడా నోట్ డౌన్ చేసుకోండి. ట్రైబ్స్ ఇంపార్టెంట్ ట్రైబ్స్ ఇక్కడ వచ్చేసరికి చెంపా ట్రైబ్ వచ్చేసరికి లడఖ్లో ఉంటారు. చెంపా ట్రైబ్స్ వచ్చేసరికి లడఖ్లో ఉంటారు. లడఖ్లో అంటే మనకి ఇక్కడ ఇంకోటి రిలేటెడ్గా మీకు చెప్తా. ఇక్కడ వచ్చేసరికి యాక్ అండ్ బరల్ అనే జంతువులు ఇక్కడనే నివసిస్తాయి. ఎక్కడ ఉన్నాయి యాక్ అండ్ బరల్ ఎండమిక్ స్పీసెస్లో ఇవి వస్తాయి. అంటే ప్రత్యేకంగా కనిపించే జంతువులు ఇక్కడ ఉంటాయి యాక్ అండ్ బరల్. అండ్ నెక్స్ట్ సరికి సంతాల్ వచ్చేసరికి సంతాల్ ట్రైబ్స్ వారు జార్ఖండ్లో ఉంటారు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సరికి ఓర్లీ ట్రైబ్ వారు ఎంహెచ్లో ఉంటారు. అక్కడ వచ్చేసరికి ఓర్లీ పెయింట్ కూడా ఫేమస్, గుర్తుంచుకోండి. ఓర్లీ పెయింట్ ఫేమస్. అండ్ నెక్స్ట్ సరికి లవణి డ్యాన్స్ కూడా ఫేమస్, నోట్ డౌన్ చేసుకోండి. లవణి డ్యాన్స్ వచ్చేసరికి మహారాష్ట్ర, ఓర్లీ పెయింట్ కూడా మహారాష్ట్ర, ఓర్లీ ట్రైబ్ వచ్చేసరికి మహారాష్ట్ర. ఈ 3 ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ సరికి కోండ్ వచ్చేసరికి ఒడిస్సాలో ఫేమస్. కోండ్ వచ్చేసరికి కోండ్ ట్రైబ్స్ వచ్చేసరికి ఒడిస్సాలో ఫేమస్. అండ్ నెక్స్ట్ టోడా వచ్చేసరికి తమిళనాడులో ఫేమస్ ట్రైబ్ వచ్చేసరికి. అండ్ లూసా వచ్చేసరికి మిజోరాంలో ఫేమస్. అండ్ నెక్స్ట్ మిజోరాం అంటే మనకు గుర్తుకు రావాలి ఏమంటే రైస్. ఇక ఇంతకుముందు క్లాస్లో చెప్పిన అంటే ఇంతకుముందు ప్రివ్యూస్ చెప్పిన రైస్ ఫేమస్. అండ్ ఇక్కడ వచ్చేసరికి చెరావ్ డ్యాన్స్ ఫేమస్, గుర్తుంచుకోండి. ఇట్లా రిలేటెడ్గా నేర్చుకుంటే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. చెంపా ట్రైబ్ వచ్చేసరికి లడక్. అండ్ ఇక్కడ ఎండమిక్ స్పీసెస్కి యాక్ అండ్ బరల్. అండ్ సంతాల్ ట్రైబ్ వచ్చేసరికి జార్ఖండ్. ఓర్లీ వచ్చేసరికి ఎంహెచ్. అండ్ ఓర్లీ వచ్చేసరికి ఓర్లీ పెయింట్ ఫేమస్. అండ్ నెక్స్ట్ ఇక్కడ లావణి డ్యాన్స్ ఫేమస్. అండ్ నెక్స్ట్ కొండ వచ్చేసరికి ఒడిస్సా. టోడా ట్రైబ్ వచ్చేసరికి తమిళనాడు. లూసా వచ్చేసరికి మిజోరంలో వచ్చేసరికి రైస్ ఫేమస్. అండ్ నెక్స్ట్ వచ్చరికి చెరావ్ డ్యాన్స్ ఫేమస్. ఇవి కంపల్సరీ ఎగ్జామ్లలో అడుగుతాడు, నోట్ డౌన్ చేసుకోండి ఎవ్రీది. తక్కువ టైం ఉంది, సో కంపల్సరీ నోట్ డౌన్ చేస్తూ ఉండండి. వచ్చేసరికి ఈవీఎస్లో వచ్చేసరికి ఇది పెడగాజీలో వస్తుంది. సో కంపల్సరీ ఇందులోకి వెళ్ళి కూడా 1 మార్క్ అడుగుతాడు ఎవ్రీ ఇయర్. సో కంపల్సరీ ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఈవీఎస్ థీమ్స్ అంటారు వీటిని, థీమ్స్. ఈ కంపల్సరీ ఈవీఎస్ పెడగాజీలో వస్తుంది. సో కంపల్సరీ ఇందులోకి వెళ్ళి 1 మార్క్ వస్తుంది. ఇందులో ఈజీ 1 మార్క్ వస్తుంది. సో కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసరికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఫస్ట్ థీమ్ వచ్చేసరికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి సబ్ థీమ్ వచ్చేసరికి అంటే దీనికి కొన్ని సబ్ థీమ్స్ ఉంటాయి, సబ్ థీమ్స్. దీంట్లో వచ్చేసరికి సబ్ థీమ్ వచ్చేసరికి రిలేషన్షిప్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ అండ్ ప్లే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యానిమల్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లాంట్స్ వస్తాయి. ఇవి సబ్ థీమ్స్ అంటారు, ఇది ఓన్లీ దీనిదే. అండ్ నెక్స్ట్ సరికి థీమ్స్ వచ్చేసరికి 6 ఉంటాయి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఫస్ట్ థీమ్. దీంట్లో సబ్ థీమ్ వచ్చేసరికి రిలేషన్షిప్స్, వర్క్ అండ్ ప్లే, యానిమల్స్, ప్లాంట్స్. అండ్ నెక్స్ట్ సరికి సెకండ్ థీమ్ వచ్చేసరికి ఫుడ్, షెల్టర్, ట్రావెల్, వాటర్ అండ్ థింగ్స్ అండ్ మేక్ అండ్ డూ. సో కంపల్సరీ గుర్తుంచుకోండి. థీమ్స్ వచ్చేసరికి 6 ఉంటాయి. 6 థీమ్స్లో ఫస్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. దీంట్లో సబ్ థీమ్ వచ్చేసరికి రిలేషన్షిప్ ఫస్ట్, వర్క్ అండ్ ప్లే, యానిమల్స్, ప్లాంట్స్ సబ్ థీమ్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్, సెకండ్ థీమ్ వచ్చేసరికి ఫుడ్ అండ్ షెల్టర్, ట్రావెల్. ఫోర్త్ థీమ్ వచ్చేసరికి ట్రావెల్. అండ్ ఫిఫ్త్ థీమ్ వచ్చేసరికి వాటర్. అండ్ సిక్స్త్ థీమ్ వచ్చేసరికి థింగ్స్ అండ్ మేక్ అండ్ డూ. సో కంపల్సరీ గుర్తుంచుకోండి. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. 1 మార్క్ ఈజీగా వస్తుంది ఇందులోకి వెళ్ళి. సో కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ వచ్చేసరికి బ్రెయిలీ స్క్రిప్ట్ గురించి అడిగాను. బ్రెయిలీ లిపి గురించి అడుగుతాడు ఎవ్రీ సీటెట్లో అండ్ టెట్లో. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడగచ్చు దీని గురించి. సో కంపల్సరీ ఇది కూడా ఒక లుక్ వేస్తే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్రెయిలీ స్క్రిప్ట్. ఇది వచ్చేసరికి ఎవరైతే చూడారో వారి కోసం రూపొందించింది బ్రెయిలీ స్క్రిప్ట్, బ్రెయిలీ లిపి అని అంటారు. ఇది ఎట్లా ఉంటుందంటే ఇట్లా 6 డాట్స్ ఉంటాయి. 6 డాట్స్గా ఉబ్బెత్తుగా ఉంటాయి. ఇట్లా ఫిల్ చేసి ఉంటాయి. అంటే ఇట్లా మనం వాళ్ళు చూడరు కాబట్టి ఇట్లా స్పర్శ చేస్తారు. అంటే 6 డాట్స్లో ఏది ఉబ్బెత్తుగా ఉంటే అది ఏ అని అర్థమైందంటే ఒకటే ఉబ్బెత్తుగా ఉంటే అది ఏ. ఇట్లా ఈ విధంగా ఉంటాయి. 6 డాట్స్ ఉంటాయి. అంటే ఎగ్జామ్లో 6 డాట్స్ దీంట్లో ఎన్ని డాట్స్ ఉంటాయని అడుగుతాడు. సో కంపల్సరీ బ్రెయిలీ స్క్రిప్ట్ ఏ విధంగా ఉంటుందని అడుగుతాడు. ఇది ఎవరి కోసం రూపొందించిందని అడుగుతాడు. సో కంపల్సరీ మీరు ఏది మిస్టేక్ కాకుండా రాయాలనేది మన ఉద్దేశం. ఇక్కడ వచ్చేసరికి 6 డాట్స్ ఉంటాయి. బ్రెయిలీ స్క్రిప్ట్ ఇది ఎవరైతే చూడారో వారి కోసం రూపొందించింది. ఇక్కడ ఏ విధంగా ఉంది చూడండి. ఇక్కడ 6 డాట్స్ ఉంటాయి. 6 డాట్స్లో ఏదైతే ఫిల్ చేసి ఉబ్బెత్తుకుంటుందో అది ఏ అని అర్థం. వాళ్ళకి అర్థమవుతుంది. స్పర్శ జ్ఞానంతో నేర్చుకుంటారు వాళ్ళు. ఇక్కడ బి ఉంది చూడు. ఇక్కడ 6 డాట్స్లో అంటే 2 ఫిల్ చేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సరికి సి ఇక్కడ ఎట్లుంది అంటే బీలో ఎట్లుంది. ఇక్కడ కిందికి ఉన్నాయి డాట్స్. ఇక్కడ అంటే ఈ క్రాస్లో వెళ్తే సి అని వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు. ఇక్కడ డి అయితే 2 డాట్స్ C2. ఇట్లా ఈ విధంగా 6 డాట్స్ ఉంటాయి. ఇది ఎవరికోసం రూపొందించిందంటే ఎవరైతే చూడరో వాళ్ళ కోసం బ్రెయిలీ స్క్రిప్ట్ అంటే బ్రెయిలీ లిపి రూపొందించారు. ఇందులో వచ్చేసరికి 6 పాయింట్స్ ఉంటాయి. అంటే 6 డాట్స్ ఉంటాయి. దీని ఆధారంగానే వాళ్ళు లెర్నింగ్ చేస్తారు అంటే నేర్చుకుంటారు. సో కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి ఇది కూడా. సో కంపల్సరీ అడుగుతాడు ఎగ్జామ్లలో. ఈ నేషనల్ పార్క్లోకి వెళ్ళి కంపల్సరీ ప్రీవియస్ ఇయర్లో అడిగిండు. సో కంపల్సరీ నేషనల్ పార్క్స్ గురించి కూడా నేర్చుకుందాం. సో కంపల్సరీ ఇది కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఇక్కడ నేషనల్ పార్క్లో వచ్చేసరికి అస్సాం గురించి నేర్చుకుందాం. అస్సాంలో వచ్చేసరికి డిబ్రూ నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది. అండ్ సైకోవా నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది. కజిరంగా నేషనల్ పార్క్లో రైనోసిరస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ సరికి మహారాష్ట్ర నేషనల్ పార్క్ ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ నమేరి నేషనల్ పార్క్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒరాంగ్ నేషనల్ పార్క్ ఉంటుంది. సో కంపల్సరీ గుర్తుంచుకోండి. అస్సాం అంటే మనకు గుర్తు రావాలా డిబ్రూ
సాయికోవా, కజిరంగా, మానస్, నమేరి, ఒరాంగ్ నేషనల్ పార్క్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే దీన్ని వచ్చేసరికి ఒరాంగ్ నేషనల్ పార్క్ వచ్చేసరికి దీన్ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అంటారు, గుర్తుంచుకోండి. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అంటారు, గుర్తుంచుకోండి. రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అంటారు. ఒరాంగ్ నేషనల్ పార్క్ని రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అస్సాం అంటే గుర్తుకు రావాలా, అక్కడ వచ్చేసరికి హెవీ రెయిన్స్ ఉంటాయి. మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అక్కడ వచ్చేసరికి హెవీ రెయిన్స్ ఉంటాయి. సో కంపల్సరీ అక్కడ వుడ్ అండ్ బ్యాంబూ తోటి హౌసెస్ కడతారు. సో కంపల్సరీ అక్కడ వుడ్ అండ్ బ్యాంబూతో హౌసెస్ కడతారు. అది వచ్చేసరికి 3 to 3.5 అబోవ్ ఆన్ ద గ్రౌండ్ అండ్ 10 to 12 feet అబోవ్ ఆన్ ద గ్రౌండ్ తోటి పైన కట్టుకుంటారు. ఎందుకు కడతారంటే కింద వాటర్స్ అండ్ పాములు అవి వస్తాయి కాబట్టి కట్టుకుంటారు. అస్సాంలో వచ్చేసరికి ఇవి గుర్తు రావాలా, డిబ్రూ, సాయికోవా, కాజిరంగా, మానస్, నమేరి, ఒరాంగ్ నేషనల్ పార్క్, రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ అంటారు. సో కంపల్సరీ నోట్ డౌన్ చేసుకోండి ఎవరీవన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తోటి నెక్స్ట్ క్లాస్లో ఉంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవరీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.